హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాసా సింహాచలం. ఎలా ఉన్నారు అందరూ? నేనే బాగున్నాను. సో వీడియో అది ఇప్పుడే స్టార్ట్ చేశాను. నైట్ 8 అవుతుంది. ఈరోజు మా ఆయన ఇంతకుముందు వచ్చేసి పాల ప్యాకెట్ ఇచ్చేసిపోయాడు. ఎందుకంటే లేట్ అవుతుందా ఏ టైం అవుతుందో ఏమో తెలియదు అనేసి. పాల ప్యాకెట్ కూడా ఏంటి అంటే తనకు సేమే కావాలంట. సేమే అనిపిస్తుంది స్వీట్ అన్నాడు. సరే అని 3 పాల ప్యాకెట్ తీసుకొచ్చిండు. అండ్ ఇప్పుడు మాకు రైస్ అవసరం లేదు కాబట్టి మా బుడ్డల కోసం అయితే నేను రైస్ పెట్టేస్తున్నాను. నిన్న వేసే సాంబారే ఉంది. సో చాలా ఎక్కువ వేసాను గంజి నిండా. సో అందుకనేసి ఇవాళ మార్నింగ్ కూడా కర్రీ ఏమండలేదు. మార్నింగ్ మా ఆయన దీపం ముట్టించేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈవినింగ్ నేను దీపం ముట్టించేసుకున్నానట. ఇక మా పిల్లల విషయానికి వస్తే ఏం చేస్తున్నా తెలుసు కదా. ఏం చేస్తున్నా గీత? సో వీళ్ళిద్దరు ఇట్లా కూర్చొని ఉన్నారు. సో వీడియో చూసే ముందు మాత్రం చిన్న లైక్ ఇచ్చేసుకోండి. మన ఛానల్ కొత్త చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. గవేందకి ఎక్కుతున్నావు నాన్న? ఆ ప్లేట్ తీసుకుని వెనకలేవా ప్లేటు? తిన్నుడు తక్కువ పారబోచుడు ఎక్కువ. ఈ చేప ఇక్కడ ఎందుకు వేసినావు నువ్వు? మళ్ళీ చేప ఇక్కడ ఎందుకు వేసినావు? చేప ఎందుకు వేసినావు? వీడత్తి వాళ్ళ నాన్న ఇప్పుడు ఒక ప్యాకెట్ ఇచ్చేసి వెళ్ళిండు అన్నట్టు. సేమ్ మన చెగోడిలా ఉంటాయి, అవి బాగున్నాయి. అందుకనేసి పిల్లలు అయితే తినేస్తున్నారు. వీడు తినురా అంటే వీడికి ఆటలు కావాలి. ఇగో తినమంటే చేతిలో పెట్టేసిండు. మెత్త మెత్త గూజు గూజు చేసి. ఏంటిది అది? అదెందుకు? అది ఎదిరిపోతుంది. బాగున్నాయి వచ్చేవి. తిన్న కొద్ది వేసుకోవాలన్నా. అన్న ఒకసారి వేసుకుంటే తినబుద్ధి లేకపోతే మెత్తపడతాయి కదా. సరిపో కూర్చోపో. ఏంది ఇంకా వద్దు. సో మా వాళ్ళకైతే లిటిల్ క్రిస్టీ పెట్టేసిన చూస్తున్నారు. మా చిన్నోనికి ఫుల్ ఫేవరెట్ అన్నట్టు ఇది. ఇది పెట్టేస్తే పట్టుకొని చూస్తున్నాడు. చూడండి ఎన్ని వారం వచ్చిండో. చాలా బాగుంటాయండి ఇవి. టేస్ట్ అయితే మంచిగా కరకరలు ఆడుకుంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి. నాకు కొన్న బిడ్డ తమ్ముడు ఇచ్చినాకు కదా. ఏయ్ ఏంది ఏంది ఏంది? ఏం చెప్తావు? అది మా చిన్నోడైతే అన్నం తిడితే మొత్తానికే మానేసిండండి. ఎందుకో అర్థం కావట్లేదు. ఏమైంది? అక్కడనే తాగు. అసలు ఏమైందో అర్థం కావట్లేదు. కొంచెం మినిమం 4-5 days అవుతుంది కావచ్చు. పాప అన్నం మొత్తానికే మానేసిండు. ఫీవర్ వచ్చినట్టుంది. మేబీ 2 days నుంచే సిరప్ కూడా పోస్తున్నాను. కానీ చాలా డల్గానే ఉంటున్నాడు. పాలు కూడా తాగట్లేదు. అన్నం మొత్తానికే బంద్ చేసిండు. చాలా సన్నబడ్డాడు పాపం వీడైతే. పడిపోతుంది. పోయిగా ఇగో నడు నడు. ఇగో బాయ్. పోవు పో. ఇగో ఇగో బాయ్. పో నడు. ఉంది రిమోట్ ఉంది. ఎందుకు? నిక్కిలేదు. తమ్ముడు చూస్తాడు మళ్ళీ వాడు ఏడుస్తాడు. వేరే చేంజ్ చేసిన ఇట్లా వీడి ప్లేస్ ఇది అన్నట్టు అట్లా పడుకొని తాగుతా ఉంటాడు సినిమా చూసుకుంటా. సో ఇవి నేరేడుకాయలు అండి. మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉందని అంతకుముందు ఒక షార్ట్ వీడియో పెట్టా కదా. సో వాళ్ళు చాలా అంటే చాలా పండ్లు ఉన్నాయి. బట్ ఎవరు తెంపట్లేదు. అంత తీయైతే ఏం లేవు, ఒకరొకరే వస్తున్నాయి. కానీ బాగున్నాయి. మొన్న తెంపుకోవచ్చా, ఇవాళ తెంపుకోవచ్చా, కొన్ని తినేసా అన్నట్టు. ఇక మా ఆయన కోసం అయితే ఉంచేసా. మొన్న తెంపుకొచ్చినా కూడా ఎక్కువ తినట్లే. ఇవి ఎక్కువ తింటే ఇది అవుతుంది అనేసి మా ఆయన అన్నాడు. ఏమోలే అన్నట్టు నేనైతే తినేసా అన్నట్టు. ఉప్పు పెట్టుకొని తింటే చాలా బాగుంటాయండి. ఫుల్ చెట్టు నిండా కాయలు ఉన్నాయి. కానీ తెంపేటోళ్ళు ఎవరు లేరు. కింద పడి పగిలి మొత్తం ఇసుక అంటుతుంది అన్నట్టు. ఇసుక అంటేసరికి మనకు అంత అనిపించదు కదా, అంత ఇసుక అంటుతుంది. ఇసుక అంటడం వల్ల కొంచెం తినేటప్పుడు కర్ర నోటి పడుతున్నది. అది కొంచెం నచ్చట్లే నాకు. సో అయినా కానీ తెచ్చేసుకునే. ఇది మా చిన్న తీసుకొచ్చిన సిరప్. నేను పారాసెటమాల్ 50 mg కావాలి అని అడిగితే మా ఆయనకు దొరకలేదు ఇక్కడ. సో ఇదే ఉంది అనేసి పట్టుకొచ్చిండు. సరేలే ఏదైతే మెయిన్గా పోయడమే కావాలి కదా, వాళ్ళని తగ్గడం కావాలి కదా అనేసి పట్టుకొచ్చిండు. అండ్ ఇప్పుడైతే వాళ్ళ కోసం అయితే నేను రైస్ అయితే పెట్టేస్తున్నాను. మేము తినట్లే కాబట్టి
వాళ్ళకు తక్కువ రైస్ పెడితే సరిపోతుంది, ఎందుకంటే చిన్నోడు కూడా తినట్లేదు కదా, అందుకనేసి నేను రైస్ కూడా చాలా తక్కువనే పెడుతున్నా. 1.5 కూడా ఎక్కువనే వీళ్ళకు. ఇంకా మార్నింగ్ రైస్ కూడా కొంచెం ఉంది, బట్ వేడివేడి తినబెడితేనే బెటర్. ఇక తినడం వాళ్ళకి ఇంకా చల్లన్నం తినబెడితే ఎట్లా ఉంటుందండి, అందుకనేసి కొంచెం వేడివేడి అన్నం తినబెడితే బెటర్ కదా అన్నట్టు ఇవైతే కడిగేసి ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టేసి పాలైతే కాగబెట్టాలి. అలా మా చిన్నోడు పాలు తాగుతున్నాడు కదా, కొన్ని ఉన్నాయి, అందుకనేసి మళ్ళీ అయితే పాలు కాగబెట్టాలి. నాకెందుకో ఈ పాల ప్యాకెట్ డైలీ వచ్చే ప్యాకెట్ కన్నా పెద్దగా అనిపిస్తుంది. మేబీ ఇది సైజు పెద్దగా వస్తుందా. ఇది 1/2 లీటర్ ప్యాకెటే 500 ml, బట్ మేము ఇంకొకటి తెచ్చుకునేది కూడా అంతే అనిపిస్తుంది, కానీ వీళ్ళు ఎక్కువ అనిపిస్తుంది అన్నట్టు నాకు. క్వాంటిటీ క్వాలిటీ అంతే ఎక్కువ అనిపిస్తుంది. మీరు చిక్కగా ఉన్నాయి, కాకపోతే వీటికి రేట్ తక్కువ అంట. కాకపోతే బాగున్నాయి, నాకైతే భలే అనిపించింది వీటిని చూస్తే. ఇక మా ఆయన ఇవే తీసుకురమ్మని చెప్తే ఇవే తీసుకొచ్చేస్తున్నాను. అండ్ ఇక రైస్ కూడా పొయ్యి మీద పెట్టేసా అన్నట్టు. పాలు కూడా వెయిట్ చేస్తున్నా, రైస్ కూడా అయిపోతుంది. సో ఏంటోనండి, స్టమక్ అయితే చాలా అప్సెట్ అయిపోయింది. నేను ఈవినింగ్ టైంలో మా ఆయన నా కోసం మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చిండు. నాకు ఫుల్ ఫేవరెట్ అంటే ఫేవరెట్ బజ్జీస్ అన్నట్టు. సో ఇక మా ఆయన తీసుకొచ్చిండు కదా అనేసి లబా లాగిచ్చా. బట్ అంతకుముందు కూడా తిన్నాగా నాకు ఏం కాలేదు. బట్ నిన్నైతే కడుపు మొత్తం ఉబ్బి గ్యాస్ ఫామ్ అయిపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది. మార్నింగ్ కూడా రైస్ కూడా అసలు ఏం తినలేదు. నిన్న అలానే సాంబార్ కదా, సో అది ఇది ఎఫెక్ట్ పడ్డది. అంతకుముందు కూడా తినేది, బట్ నీకు ఇలా ఎప్పుడు కాలేదు. స్టమక్ అయితే ఎలా ఉబ్బిపోయిందంటే ఇక కొడితే పగిలిపోతుంది కదా అన్నట్టు ఉబ్బిపోయింది. అది ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ స్టిల్ అలానే ఉంది, చాలా అనీజీగా ఉంది. హెల్త్ కూడా అంత బాగాలేదు. అసలు ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మా ఇంట్లో అయితే అంత మంచి అనేసి నేను అన్నీ వేసుకుంటూ వస్తున్నా, అవన్నీ మైనస్ అయిపోతున్నాయి. అసలు ఏమవుతుందో ఏం జరుగుతుందో. ఒకటి మంచిగా ఉంటే ఒకటి బాగుండట్లేదు. వీడు బాగాలేడు యాక్చువల్గా, తినట్లేదు. సరేలే అనేసి నేను అంతా వీళ్ళు చూసుకుంటాం అంటే ఈరోజు నిన్న నైట్ నుంచి నైట్లో లేచింది కదా, అంటే స్టమక్ పెయిన్ మామూలు కాదు. 2:30కి లేస్తే 3:30 దాకా మెలుగుతుండే విపరీతంగా ఉంది. మా ఆయన కూడా పాప లేపలేదు, ఎందుకంటే పడుకున్న లేపడం ఎందుకు, లేపినా ప్రయోజనం లేదు, ఎందుకంటే నన్ను చూసుకుని తను బాధపడతారు కదా. సో అందుకనేసి తను లేపలేదు. ఫుల్ స్టమక్ పెయిన్. అసలు అంతగానో మిర్చిలు ఎప్పుడు తిన్నాగా నాకు ఎప్పుడు కాలేదు, అది నిన్ననే అయింది. అసలు ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు, అంత అయోమయం ఉంది. ప్రజెంట్ అయితే నేను జీరా వాటర్ తాగాను, కొంచెం జీర్ణం అయిపోయి కొద్దిగా రిలీఫ్ అయిపోతాయేమో అని. తిండి కూడా ఏం తినలే, కానీ బట్ తిన్న ఫీలింగ్ ఉండిపోతుంది నాకు. ఏంటోనండి, అంతా అసలు అయోమయం అనిపించేస్తుంది అన్నట్టు. సో ఇక వీళ్ళైతే ఇలా సో ఏంటి వీడియోస్ సంథింగ్ ఏమాట పెట్టుకొని చూస్తున్నారు. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ ఇప్పుడైతే నేనైతే సేమే వేసేస్తున్నాను, సేమే మసిలిపోతుంది. టైం ఎంత అవుతుంది తెలుసా అండి, ఇప్పుడు యాక్చువల్గా 10కి మా ఆయన ఇప్పుడు వస్తే, మా ఆయన కోసం ఇప్పుడు నేను సేమ్ వేయాల్సి వస్తుంది. అది 10కి తాగడమా అట్లుంటుంది మా వాళ్ళతో. నేను వీడియో స్టార్ట్ చేస్తానంటే దానికి బగా వచ్చి వేసేస్తాను అన్నట్టు. సేమ్ అయితే మసిలిపోతుంది. అందులోకి ఏమీ లేవు, కిస్మిస్ లేవు, నెయ్యి లేదు, ఏం లేదు, ఏదో అలా పాలాలు వేసుకొని తిన్నట్టు అయిపోతుంది. ఎందుకంటే తనకు మర్చిపోయిండు, నెయ్యి తీసుకురాలేదు. ఇప్పుడు 10 o'clockకి వెళ్ళి నెయ్యి తీసుకొస్తా అంటే ఎప్పుడు మళ్ళీ పిల్లలు ఊరుకోరు, పోతా అంటారు. 10కి బయట పంపించడం నాకు నచ్చదు, అందుకనేసి వద్దాను అన్నట్టు. అందుకనేసి ఏదో చేసుకొని తాగుదాంలే అన్నట్టుగా తాగుతున్నా. వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఏం కావాలి నీకు? ఏమున్నాయి కదా హలో కావాలా మనకి, చిన్న వాటితో రావు, వీటితో వస్తాయి.